మంచంపై కూర్చుని భోజనం చేస్తే వాళ్ళకి జరిగేది ఇదే. చాలా మంది భోజనం చేసే సమయంలో మంచం మీద కూర్చుని తింటూ ఉంటారు. హిందూ గ్రంథాల ప్రకారం మంచం మీద కూర్చుని భోజనం చేసేవారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. వాస్తవానికి ఈ నమ్మకం వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటంటే, ప్రతి పనికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ప్రశాంతమైన, శుభ్రమైన ప్రదేశంలో కూర్చుని ఆహారం తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిదని నమ్ముతారు. అదే సమయంలో మంచం మీద కూర్చున్నప్పుడు తినడం కూడా ఆహార నియమాల్లో నిషేధం. మంచం మీద కూర్చొని భోజనం చేయడం గ్రంథాలలో ఎందుకు నిషేధించబడిందో, అలా తినడం వల్ల నష్టాలు ఏమిటో తెలుసుకుందాం. మన పూర్వీకులు వంటగదిలో కూర్చొని ఆహారం తినేవారు. ఎందుకంటే వంటగదిలో వేడి ఆహారాన్ని తినడం వల్ల పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని నమ్మకం. నిజానికి వంటగదిలో మనం నేలపై కూర్చొని ఆహారాన్ని తినవచ్చు. ఇది ఆహారం బాగా జీర్ణం కావడానికి, ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. వంటగదిలో కూర్చుని భోజనం చేయడం కూడా రాహువును ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడుతుంది. అందుకే తినడానికి ఉత్తమమైన ప్రదేశం వంటగది అని చెప్తుంటారు. జ్యోతిష్యం శాస్త్రాల ప్రకారం మనం ఎల్లప్పుడూ ఆహారానికి గౌరవం ఇవ్వాలి. కానీ మనం మంచం మీద కూర్చుని తింటే మంచం పడుకునే స్థలం కాబట్టి ఆహారాన్ని అవమానించినట్లు అవుతుంది. అందుకే మంచం మీద భోజనం చేయడం లక్ష్మీదేవిని అగౌరవపరచడం లాంటిదని అంటారు. తినడం అనేది బృహస్పతి, రాహువులకు సంబంధించినదని కూడా నమ్ముతారు. రాహువును అశుభగ్రహంగా పరిగణిస్తారు. మంచం మీద కూర్చుని భోజనం చేయడం వల్ల రాహుకు కూడా కోపం వచ్చి ఐశ్వర్యం తగ్గుతుందని నమ్ముతారు. అలసట కారణంగా మనం తరచూ మంచం మీద కూర్చుని తినడం ప్రారంభిస్తాము. అయితే అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. బెడ్ సిట్టింగ్ తో మన ఆహారం మీద దృష్టి పెట్టలేము. చాలాసార్లు మనం బెడ్ మీద కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు లేదా ల్యాప్టాప్ లో పనిచేస్తున్నప్పుడు టీవీని చూస్తాము. అటువంటి పరిస్థితుల్లో మన దృష్టి పూర్తిగా తినడంపై లేనప్పుడు మనం కూడా అతిగా తినడం చేస్తాము. ఈ కారణంగా ఇది మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. మంచం మీద కూర్చున్నప్పుడు శరీరం భంగిమ కూడా సరిగా ఉండదు. దాని కారణంగా ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది. మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల మంచం మీద కొన్ని ఆహార పదార్థాలు ఉంటాయి. దీని కారణంగా మీ నిద్రకు కూడా అంతరాయం కలుగుతుంది. మీరు భోజనం చేస్తున్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలను మంచంపై పడవేస్తే అది మీ నిద్రకు బంధం కలిగించే క్రిములను మంచం మీదకి వచ్చేలా చేస్తుంది. ఈ క్రిములు చర్మ సమస్యల వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తాయి. ఈ కారణాలన్నీ అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. అలాగే ప్లేట్లో ఆహారాన్ని వదిలేయడం ఆహారాన్ని అగౌరవపరచడమే అవుతుంది. ఇది డబ్బు, ఆహార కొరతకు దారితీస్తుంది. కాబట్టి ఆహారాన్ని ఎప్పుడూ ప్లేట్లో మిగిల్చకూడదు. మట్టి కుండ ఉపయోగించండి. మన గ్రంథాలలో మట్టి కుండ చాలా అద్భుతమైనదిగా పరిగణించబడుతుంది. మట్టి కుండలో వండుకుని తింటే 100% పోషకాలు అందుతాయి. ఆరోగ్యంతోనే అదృష్టం వస్తుందని కూడా అంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.